ఈరోజు పెసరపప్పు పాయసం చూసారా ఎంత బాగుందో. పెసరపప్పుతో పాయసం టేస్ట్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంది. పెసరపప్పుతో కమ్మగా ఉందండి. అది మధ్య మధ్యలో అలా తగులుతూ పాయసంలో సూపర్గా ఉంది. ఎలా చేసుకోవాలో వీడియోలోకి రండి. చూసారా ఎంత బాగుందో. ఈ పెసరపప్పు సేమ్యా పాయసం ఎలా చేసుకోవాలో రండి చూద్దాం. ఇది నెయ్యి అండి. కొంచెం నెయ్యి వేసుకొని మనం ముందుగా జీడిపప్పు ద్రాక్ష వేపుకోవాలి. జీడిపప్పు ద్రాక్ష అది దగ్గరుండి వేపుకోవాలండి, సిమ్లో పెట్టుకొని, లేదంటే మాడిపోతాయి. చాలా జాగ్రత్తగా వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక పక్కన తీసుకోవాలి. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని, నేను ముందుగా సేమియా వేపి పెట్టుకున్నాను. సేమియా వేపిన తర్వాత అందులో పాలు పోసేసేయాలి. పాలతో సేమియా ఉడకాలి. బాగా అంటే బాగా కాదు, 70% ఉడకాలి. తర్వాత పెసరపప్పుని మనం ఇలా ఉడకబెట్టుకొని దాన్ని బాగా మెత్తగా స్మాష్ చేసేసుకుందాం. ఇప్పుడు సేమియా సగం ఉడికిందండి. ఇప్పుడు మనం పెసరపప్పు ఉడకబెట్టుకున్నాం కదా, ఈ పెసరపప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. పెసరపప్పుతో సేమియా చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒక్కసారి. ఇది కూడా కొంచెం దగ్గర పడ్డాక మనం ముందుగా దీనికి నేను బెల్లం వేసాను. మీ ఇష్టం, బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు, పంచదార కావాలంటే పంచదార వేసుకోవచ్చు. బెల్లాన్ని కొంచెం కరగబెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేసేసాను. బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది, హెల్దీ కూడా. ఒక యాలక్కాయ వేసుకోవాలి. ఇంకొంచెం అయితే అయిపోతుంది. పాయసం రెడీ. పెసరపప్పు పాయసం రెడీ. నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ సో మచ్.